హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్ సాయి. ఓకే, ఫస్ట్ వీడియో చెప్పాలి. నా పేరు చరణ్ సాయి సత్యనారాయణ. ఆ, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కాంటెంట్ ఏమని ఫిక్స్ అవ్వలేదు ఇంకా, ఇది అని. అంటే పర్టికులర్గా ఒక కాంటెంట్ ఫిక్స్ అయ్యి తర్వాత క్లిక్ అవ్వక మళ్ళీ చేంజ్ చేసుకుంటారు. ఇవన్నీ ఒకటి చెప్పి ఐ మీన్ వ్యూవర్స్ అంటే చూస్తారు ఎంత బాగుంది. ప్రజెంట్ అయితే ఆ చూసే వాళ్ళకి ఈ కాంటెంట్ అని చెప్పి వాళ్ళు ఇది ఫిక్స్ అయ్యి, ఆ కాంటెంట్ అని చెప్పి అది ఫిక్స్ అయ్యి అన్నీ కన్ఫ్యూజ్ చేయడం ఏంది. కానీ ప్రజెంట్ అయితే ఏ కాంటెంట్ అని ఫిక్స్ అవ్వలేదు. ప్రజెంట్గా ఐ మీన్ ఏదో ఒకటి చేయాలి అనుకుంటే ఫస్ట్ మూవీస్ రిలేటెడ్ కాంటెంట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది ఇది ఏం లేదు, మూవీస్ రీల్స్ అయినా రివ్యూస్ అయినా. మనం సినిమా అంటే కొంచెం ఇచ్చే బ్రో, అన్ని సినిమాలు చూసేస్తాను వెంటనే. థియేటర్లో స్టార్ట్ అయితే ఫస్ట్ కవర్ చేసేస్తాను మ్యాక్సిమం. అలా మూవీ చూడటం, మీకు రివ్యూ ఇవ్వటం. ఐ మీన్ నా రివ్యూవే ఫిక్స్ అయ్యి చేయండి అని చెప్పి అంత పెద్ద ఛానల్ ఇంకా కాలేదనుకోండి, అది వేరే విషయం. బట్ జస్ట్ ఒపీనియన్ అనుకోండి, అంతే, దట్స్ ఇట్. అది కూడా పైగా నాకు సినిమా గురించి పెద్ద ఐ మీన్ సినిమా చూడటం ఆడియన్స్కి ఏమేమి చూసి ఫిక్స్ అవ్వాలో అది వరకే నాకు తెలుసు. ఇంకా దాంట్లో ఉండి ఇన్డెప్త్ మ్యాటర్లు అయితే నాకు ఏమీ తెలియదు. జస్ట్ సినిమా చూశాను, నచ్చింది, వావ్ అనుకుంటే వావ్. అంటే ఈ సినిమా బాగుంటే పర్లేదు బ్రో, అది ఇదని ఫిక్స్ కాదు. నేను జస్ట్ వెళ్ళి ట్రైలర్ చూసి టేజర్ చూసి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామో అది వెళ్ళిన దాన్ని బట్టి బ్యాలెన్స్ అయితే సినిమా బాగుందని చెప్తాను. ఐ మీన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సరిగ్గా లేదంటే మనం ఏం చేయలేము దానికి. మీకు ఎలా ఉంటే అలా. కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ఫ్రెండ్స్ ఎలాగో సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్ సర్కిల్ షేర్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఐ మీన్ రెగ్యులర్ కంటిన్యూస్గా జరిగిద్ది కదా. ఫ్రెండ్స్ సపోర్ట్ బాగానే ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పాలనుకునే విషయాలు ఇవన్నీ. కొత్త మొహాన్ని అనుకోండి, కొత్త పిల్లడు అయితే ట్రై చేస్తున్నాను అనుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నా ఛానల్ పేరు ఐ థింక్ చరణ్ సాయి /p. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సోది ఎక్కువైనా కొంచెం తేడా ఐ మీన్ ఓవర్ యాక్షన్ లాగా అనిపించినా సరే అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి నీట్గా స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఇంట్రో ఏంటి ఉంటాయి కొన్ని. అంటే నేను ఇప్పుడు రీసెర్చ్ చేశాను మొత్తం ఎత్తికి, ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేం చేస్తే బెటర్, ఏ కంటెంట్ ఉంటే బెటర్, ఏ విధంగా ఉంటే బెటర్ అని చెప్పి చెక్ చేశాను అన్నీ. అది కొంచెం వర్క్ పట్టిద్ది. ఐ మీన్ చిన్న హోంవర్క్ టైప్లో అనుకోండి. మన అటో స్కూల్ గారు చేయంగా ఎలా అన్నా చేయాలి. ఒక పని స్టార్ట్ చేసినప్పుడు తప్పదు కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా. మీరు చేసినంత అంటే జస్ట్ సబ్స్క్రైబ్ కొట్టి బ్రో, అంతే. ఆ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను నేను. అది చేస్తాను, ఇది చేస్తాను కన్ఫర్మేషన్ లేదు. కానీ వీడియో చూసినందుకు ఏదో ఉపయోగపడిందిరా అని అనుకునేలాగైతే చేస్తాను. అది కామెడీ అయి ఉండొచ్చు. కామెడీ అంటే ఏమది మనం చెప్పలేం, అది ఫ్లోలో వచ్చేదాన్ని బట్టి ఉండిద్ది. అది ఇదని ఫిక్స్ చేసి చెప్పలేను. కానీ మూవీ రిలేటెడ్ కాంటెంట్ ఏమైనా రీల్స్ రియాక్షన్స్ ఏవో పెద్ద ట్రెండ్ అవుతున్నాయి. అవి కూడా ట్రై చేసి చూస్తాను. ఏదైతే అది కంటిన్యూస్గా ఏదో వీడియో పంపిస్తూనే ఉంటాను. మీ ఐ మీన్ మీరు చేసిన సబ్స్క్రైబ్ నేను చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉంటారు. అదైతే పక్కా. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చరణ్ సాయి P ఛానల్. మేక్ ఏ కామెంట్, లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ ఏమైనా చెప్పండి. లేదా కొత్తవి ఏమైనా ఇలా ఈ కాంటెంట్ చేయ బ్రో, ఈ కాంటెంట్ చేయ బ్రదర్ అని ఇంకా మీరు ఇచ్చే సజెషన్స్ని మహాప్రసాదం తీసుకుంటాను నేను. ఐ మీన్ నాకు సెట్ అవుతుందో చెక్ చేసుకుంటాను, క్రాస్ చెక్ చేసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను. అవి ఇవి అని చెప్పి నేను కన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు. మెయిన్లీ మూవీ కాంటెంట్ అనుకోండి, మూవీ కాంటెంట్ రిలేటెడ్ అన్నీ ట్రై చేస్తాను. అంత ట్రై చేస్తే అంత. లెట్స్ సీ, ఏదో ఒకటి చూద్దాం. యా, థ్యాంక్ యూ బ్రో.